కావచ్చు, రైట్. పప్పులు కావచ్చు, ఇట్లా కొంత ఇచ్చారు అప్పుడు చాలా ఇచ్చారు. చాలా మంది ప్రజల ఇచ్చారు. మధ్య అందులో తిరుగుతున్నారు. పద్మనాభరావు కూడా ఇచ్చారు. కరోనా సమయంలో ఏ పార్టీ ఎవరు కూడా తిరగలేదండి. ఎందుకంటే ప్రజల మధ్యలో తిరిగిండు ఆయన. ప్రజల మధ్యలో తిరుగుతుండే, ప్రజల మధ్యలో మాస్క్ పెట్టుకోకుండా ప్రజలు ఏం కాదు, నేను కూడా మీతో పాటే ఉంటాను, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు, మీ ఆశీర్వాదం మాకు ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన తిరగడం జరిగింది. కాబట్టి ఆయన సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆక్సిజన్ కొరత ఏర్పడి ఎంతో మంది ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక 50-60 ఆక్సిజన్లు సొంతంగా కొనుగోలు చేసి దాని ఆక్సిజన్ ఫిల్ చేసి ఎంతో మందికి ఆక్సిజన్ కూడా అందజేయడం జరిగింది. అలాగే రెడిమిసివర్ ఇంజెక్షన్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు చాలా అంటే మంది ఒకటి సరే, ఇప్పుడు అశ్విన్ గారు అంటే ఇవన్నీ కూడా మీకు యాడ్ అయితే ఏం చెప్తున్నారా? ఈ మొత్తం గత 5-10 ఏళ్లలో చేసినటువంటి సేవా కార్యక్రమాలే మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగపడతాయి అంటున్నారు. 100% ఉపయోగపడుతుంది సార్. మంచి చేసిన వాళ్ళకి ఒక్కటి ప్రజలు నేను ఒక ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నా. ఇక్కడ 2 జాతీయ పార్టీల క్యాండిడేట్స్ ఉన్నారు. సరే, దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మరి ఈ 2 జాతీయ పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎన్నికల్లో గెలవగలుగుతాడా? ఎట్లా గెలుస్తాడు? 100% గెలుస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏడు కాన్స్టిట్యున్సీలలో 6 కాన్స్టిట్యున్సీలో 5 కాన్స్టిట్యున్సీలు మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. 5 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు సనత్ నగర్ లో మన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అలాగే మన జూబ్లీ హిల్స్ లో మన మాగంటి గోపి గారు ఉన్నారు, మన అంబర్పేట్ లో కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు, అలాగే మన ముషీరాబాద్ లో ముఠా గోపాల్ గారు ఉన్నారు, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మన పద్మారావు మీదే గారు కదా, ఉన్నారు అది కదా. ఎట్లా మీదే కాబట్టి కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు సికింద్రాబాద్ కాబట్టి ఎట్లా ఇప్పుడు మీదే కదా, సికింద్రాబాద్ మీదే కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఇన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్న నేను వీళ్ళందరూ చెప్పాలండి, నేను ముందు అదే చెప్పా. నేను చెప్తున్న సమయంలో కూడా నా విశ్లేషణలో భాగంగా అదే చెప్పా. మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో అది మీకు ఒక అడ్వాంటేజ్. కానీ అదొక కానీ అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజలు ఆలోచిస్తారు కదా. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు. అప్పటికి అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మరి కిషన్ రెడ్డి గారు గెలిచారు. అట్లాగే ఇప్పుడు కూడా జరుగుతుంది అనేది బీజేపీ నాయకుల యొక్క ఆర్గ్యుమెంట్. సార్, కిషన్ రెడ్డి గారు గెలిచారంటే కేవలం మోడీ గారి వేవ్ వల్లనే గెలిచారండి. ఆయన సెకండ్ టైం ఇప్పుడు అభివృద్ధి అయితే సికింద్రాబాద్ లో ఏం చేయలేదు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఆయన 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేశానని రైల్వే బ్రిడ్జ్లు